నంద్యాల జిల్లా మహానంది సమీపంలో మళ్లీ చిరుత కనిపించింది. గోశాల దగ్గర చిరుత గాండ్రింపులు విని ఆవులు బెదిరిపోయాయి. గమనించిన కాపలాదారులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. 4 రోజుల క్రితం ఇదే గోశాల దగ్గర చిరుత సంచరించింది. అప్పట్నుంచి భయంగా కాలం వెళ్లదీస్తున్నారు స్థానికులు. బోను ఏర్పాటు చేసి చిరుతను బంధించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. నంద్యాల జిల్లా మహానంది సమీపంలో మళ్లీ చిరుత కనిపించింది. గోశాల దగ్గర చిరుత గాండ్రింపులు విని ఆవులు బెదిరిపోయాయి. గమనించిన కాపలాదారులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. 4 రోజుల క్రితం ఇదే గోశాల దగ్గర చిరుత సంచరించింది. అప్పట్నుంచి భయంగా కాలం వెళ్లదీస్తున్నారు స్థానికులు. బోను ఏర్పాటు చేసి చిరుతను బంధించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. నంద్యాల జిల్లా మహానంది సమీపంలో మళ్లీ చిరుత కనిపించింది. గోశాల దగ్గర చిరుత గాండ్రింపులు విని ఆవులు బెదిరిపోయాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. థ్యాంక్ యూ భోగి. మహానందిలో దాదాపు 15 రోజులుగా చిరుత ప్రతిరోజు అక్కడ స్థానికులకు కనిపిస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. ఇవాళ కూడా గోశాల వద్ద కొద్దిసేపు చిరుతపులి అటు ఇటు తిరిగింది. చిరుతపులి అరుపులకు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ ప్రాంతం నుంచి పరుగులు తీశారు. సీసీ ఫుటేజ్ లో కూడా చిరుత కదలికలు రికార్డ్ అయ్యాయి. మనం వీడియోలో కూడా చూడొచ్చు. దాదాపు 10 రోజుల రోజు ఉదయం సాయంత్రం గోశాల వద్ద లేకపోతే ఇతర ప్రాంతాల్లో అక్కడ తిరుగుతూనే ఉంది. అవకాశం వస్తే కుక్కలు పందులు వాటిని తీసుకెళ్లేందుకు అక్కడికి వస్తుంది. అయితే ఆలయ సమీపంలోనే గోశాల ఉంది. పశువుల కోసమే చిరుతపులి పదే అక్కడికి వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే స్థానికులు చూసినప్పుడు కేకలు వేయడంతో వెళ్లిపోవడం లేదా రాత్రిళ్ళు అక్కడే పచారులు చేస్తూ చిరుతపులి స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. ఆలయ అధికారులు కూడా తరచూ మైక్లలో ప్రకటిస్తున్నారు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు భక్తులు అప్రమత్తంగా ఉండాలని. అయితే ఎప్పుడు చిరుత దాడి చేస్తున్న భయాందోళన స్థానికుల్లో కనిపిస్తోంది. గత 10 రోజులుగా చిరుత అక్కడే తిరుగుతున్న కారణంగా మహానంది ఆలయానికి భక్తుల రాక కూడా పూర్తిగా తగ్గింది. రద్దీ పూర్తిగా తగ్గిందని చెప్పవచ్చు. అటవీ శాఖ అధికారులు ఇప్పటికే పచ్చర్ల వద్ద చిరుతను బోన్లో బంధించి తిరుపతి జూకి తరలించారు. అదే పద్ధతిలోనే మహానందిలో కూడా ఆయా ప్రాంతాల్లో బోన్లను విస్తృతంగా ఏర్పాటు చేసి చిరుతను బంధించాలని భక్తులు కోరుతున్నారు. భోగి. థ్యాంక్ యూ చంద్రశేఖర్.